పెద్దలు డాక్టర్ తులసిరెడ్డి గారికి, ప్రభాకర్ గారికి, సాహెబ్ గారికి, ప్రేక్షకులకు అందరికీ నమస్కారం. విత్ డ్యూ రెస్పెక్ట్ టు డాక్టర్ పరకాల, అసలు ఆయన ప్రెమిసే తప్పు అనేది కూడా నా అభిప్రాయం. నేను తులసిరెడ్డి గారితో ఏకీభవిస్తున్నాను. ఎందుకంటే ఆయన యావరేజెస్ ని తీసుకుని టైం స్టాంప్స్ తో కంపేర్ చేయకుండా, టైం స్టాంప్స్ లోకి వెళ్లకుండా నిమిషానికి 3, 4, 5 ఎలా పడతాయి, సెకండ్కి 3, 4, 5 ఎలా పడతాయి, ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఐ థింక్ పోలింగ్ బూత్ లో ఉన్న ప్రతి ఏజెంట్ ఫస్ట్ హ్యాండ్ గమనించేది ఏంటంటే, ఒక ఓటర్ వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి మనకి ఈవీఎం ఉంది, ఈవీఎం ఒక కంట్రోల్ యూనిట్ ఉంది. కంట్రోల్ యూనిట్ ని మీరు రీసెట్ చేయకుండా ఈవీఎం పనిచేయదు. అది బేసిక్ లాకింగ్ మెకానిజం. అది అలాంటప్పుడు మీరు ఒక్కళ్లే కూర్చుని వేసుకోవాలనుకున్నా మధ్యలో కంట్రోల్ యూనిట్ అడ్జస్ట్ చేయడానికి, మళ్ళీ వేసుకోవడానికి ఒక ఫైనైట్ టైం పడుతుంది. ఇక్కడ నా ఉద్దేశం జరిగిన ప్రాబ్లం ఎక్కడుందంటే, ఆయన ఎనాలిసిస్ చేసినటువంటి నంబర్స్ రిపోర్టెడ్ నంబర్స్ మీద ఎనాలిసిస్ చేస్తున్నాడు. ఆయన రిపోర్ట్ చేయడానికి ఆ పోలింగ్ బూత్ లో ఉన్న ఆఫీసర్స్ ఇదిగో లాస్ట్ అవర్ లో ఇన్నైని, తర్వాత అవర్ లో ఇన్నైని, తర్వాత అవర్ లో ఇన్నైని అవర్ కి రాసుకున్నప్పటికీ వాళ్ళు పైకి రిపోర్ట్ చేసేది ఒక 10 ఎక్కువగానో 10 తక్కువగానో, కరెక్ట్ గా గంట, కరెక్ట్ గా గంటన్నర, కరెక్ట్ గా 2 గంటల తర్వాత వాళ్ళు రిపోర్ట్ చేశారు అనే దాంట్లో వ్యత్యాసాలు ఉండొచ్చు. అవి అన్ని కూడా 17C టైంకి సమ్ అయిపోతాయి. 17C మీరు తీసుకుని పోలింగ్ బూత్ లో ఉన్నటువంటి ఏజెంట్స్, అన్ని పార్టీలకు సంబంధించిన, ఇండిపెండెంట్స్ కు సంబంధించిన ఏజెంట్స్ ఆ ఫామ్ తో సాటిస్ఫై అయ్యే కదా బయటకు వెళ్ళారు. ఇది ఎందుకు మళ్ళీ మనకు చెక్? ఇది కౌంటింగ్ రోజున అదే ఫామ్ తో మనం స్టార్ట్ చేస్తాం. అదే ఫామ్ తో స్టార్ట్ చేస్తాము. ఈవీఎం లో టోటల్ నంబర్ చూయించిన తర్వాత మాత్రమే ఏ పార్టీకి ఏ సింబల్ కి ఎన్ని వచ్చినాయి అనే దాంట్లో మళ్ళీ పేపర్ మీద రాసుకోవడానికి వాళ్ళు ఒక్కొక్కటి చూపిస్తారు. కాబట్టి 17Cలోకి నంబర్స్ ఎలా వచ్చినాయి అనే దాని మీద మీకు అనుమానాలు ఉంటే అది వేరే అంశం. 17Cలోకి వచ్చిన నంబర్ కి మీరు కౌంట్ చేసిన నంబర్ కి వ్యత్యాసం లేదు అంటే వీ షుడ్ బి హ్యాపీ విత్ దట్ నంబర్. ఆ కౌంట్ తోటి మనకి డిస్ప్యూట్ లేదు, ఆ నంబర్ తోటి డిస్ప్యూట్ లేదు. ఆ నంబర్ తో డిస్ప్యూట్ ఉంటే మీరు అదే రోజు కౌంటింగ్ ఆఫీసర్స్ కానీ, రిటర్నింగ్ ఆఫీసర్ కానీ మీరు వెంటనే అలర్ట్ చేయాలి, మీరు అబ్జెక్షన్ రైజ్ చేయాలి. ఏమంటే 17Cలో 800 అని ఉంది, ఈవీఎం ఏమో 850 చూపిస్తుంది, ఈ డిస్క్రిపెన్సీ ఎక్కడి నుంచి వచ్చింది, మేము దీన్ని ఒప్పుకోము అంటే అది ఇట్ విల్ గో ఫర్ రీపోలింగ్. అదే అంత సింపుల్ గా అయిపోతుంది. ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా వేలాది బూతులు, ఒక్కొక్క బూత్ లో 2, 3 చొప్పున వైఎస్ఆర్సీపీ ఏజెంట్లు ఉంటాయి. వాళ్ళకి ఇంకొక రకమైన ఇండిపెండెన్స్ దగ్గర కూడా వాళ్ళకి ఒక్కసారి సపోర్ట్ తీసుకుని ఉంటే, కనీసం ఒకళ్ళు 2 కంటిన్యూస్ గా వాళ్ళ ఏజెంట్స్ ఉన్నారు అనుకుంటే, 17C తీసుకున్నారు అనుకుంటే, ఇప్పుడు వచ్చేసి మళ్ళీ ఇది మాకు తెలియదు, మేము ఆ రోజు చూడలేదు, మేము నిద్రపోయామంటాం కూడా కరెక్ట్ కాదు. కాన్స్పిరసీ థియరీలు ఉంటాయి. కాన్స్పిరసీ థియరీలు జనరల్ గా ఓడిపోయినప్పుడు అనేక అనుమానాలు వస్తాయి. 151 సీట్లు 11 సీట్లకు పడిపోయినప్పుడు డెఫినెట్ గా ఇట్ వాజ్ ఎ మేజర్ బోల్డ్, ఇట్ వాజ్ ఎ షాక్ అండ్ ఆఫర్ ఎవ్రీ వైఎస్ఆర్సీపీ అభిమాని, వైఎస్ఆర్సీపీ నాయకుడికి అది నిజంగానే బోల్డ్. అది కానీ దాన్ని తీసుకొచ్చి మీరు దేనికి ముడి పెడుతున్నారు? ఇవాళ అన్ని ప్రాసెస్ లో జరిగిన ప్రతి స్టెప్ కి మీ వాళ్ళు కూడా ఉంటూ, మీరు చెక్ చేస్తూ, మీరు అప్రూవ్ చేస్తూ, మీరు సంతకాలు పెడుతూ, మీరు కౌంట్ చేస్తూ, కౌంటింగ్ పేపర్స్ మీద కూడా సంతకాలు పెట్టి, తర్వాత మళ్ళీ ఎవరో డాక్టర్ ప్రభాకర్ లాంటి వాళ్ళు, డాక్టర్ ప్రకాల్ లాంటి వాళ్ళు ఇలాంటి అనాలిసిస్ చూపించారు అన్నప్పుడు ఇప్పుడు ఆ అనాలిసిస్ దగ్గరికి వెళ్దాం. 100% నేను తులసిరెడ్డి గారితో ఏకీభవిస్తూ, ఇప్పుడు పరకాల ప్రభాకర్ గారి అనాలిసిస్ లో ఉన్నటువంటి ఆ ఎజంప్షన్స్ లో లోపాల సంగతి మనం మాట్లాడుకోవాలి. ఆయన ఏం చెప్తున్నారు? ఉదయం నుంచి సాయంత్రం 5 గంటల వరకు అఫీషియల్ క్లోజ్ టైం అంతవరకు, అంటే ఏదైతే మనం నార్మల్ గా క్లోజ్ టైం అంటామో అంతవరకు ఆయన ఓటింగ్ ప్యాటర్న్ పర్ అవర్, పర్ మినిట్ ఒక యావరేజ్ తీసుకున్నాడు. ఆయన యావరేజ్ తీసుకున్నాడు. ఇది చాలా ఇంపార్టెంట్. దాంట్లో టైం స్టాంప్ ప్రకారంగా నంబర్స్ తీసుకోలేదు ఆయన. యావరేజ్ తీసుకుని గంటకి ఇన్ని పోలైనయి, అంటే నిమిషానికి ఇన్ని పోలైనయి అనే మాట దగ్గర స్టార్ట్ చేసి 5 తర్వాత కొన్ని పోలింగ్ స్టేషన్స్ లో రాత్రి 2 వరకు కూడా పోలింగ్ జరిగింది అన్నారు. ఎన్ని పోలింగ్ స్టేషన్స్ లో జరిగినాయి అలా మనకి నంబర్ ఉంటుంది. ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గం 5 గంటల తర్వాత 6 గంటల వరకు ఎన్నిట్లో జరిగింది,
7 గంటల వరకు ఎన్నిట్లో జరిగింది, ఇంకా లైన్ లో నంబర్ ఉన్నారు అనుకుంటే 10 అయింది, 12 అయింది, 1 గంట అయింది, 2 అయింది, రెండో రోజున తెల్లవారుజాము కూడా ఉంది. తెల్లవారుది కూడా మధ్యలో ఈవీఎంలు పనిచేయని కేసులు చాలా టైం తీసుకుంటాయి. ఇది ఇది ఆ ఈవీఎంలు అక్కడ ఉన్నటువంటి ప్రాసెస్ లో జరుగుతున్నటువంటి ఫ్లోలో ప్రాబ్లమ్సే గానీ చీటింగ్ అని అనకూడదు దాన్ని. మనం దాన్ని ఎలా సరి చేసుకోవాలి అది వేరే అంశం. మీరు ఇంతమంది 45 లక్షల మంది క్యూలో ఉన్నారా? ఎప్పుడు ఏ లెక్క ప్రకారం 45 లక్షలు చెప్తున్నాడు ఆయన? 5 గంటల తర్వాత పోలైన మొత్తం నంబర్ని తీసుకుని చెప్తున్నాడా? 5 గంటలకి రిపోర్ట్ బేస్ చేసుకుని మొత్తం నంబర్ చెప్తున్నాడా? 5 గంటల వరకు మీరు రిపోర్ట్ చేసిన నంబర్స్ తులసిరెడ్డి గారు అన్నట్టుగా ప్రభాకర్ గారికి బాగా తెలిసింది. ఆ నంబర్ ఎప్పుడు నంబర్ అయి ఉంటుంది? 1 గంటదో, 2 గంటలదో, 3 గంటలదో, 4 గంటల నంబర్, రకరకాల స్టేషన్స్ లో నుంచి రకరకాల టైమ్స్ లో వచ్చిన నంబర్స్ ని మీరు టోటల్ చేసి చెప్తుంటారు. మనం కౌంటింగ్ రూమ్ లో కూర్చున్నప్పుడు అక్కడ బ్లాక్ బోర్డ్ మీద రాసే నంబర్స్ కి బయట ప్రపంచానికి అనౌన్స్ చేసే నంబర్స్ కి చాలా వ్యత్యాసం ఉంటుంది. ఎందుకని? ఈ కమ్యూనికేషన్ లూప్స్ లో ఉన్నటువంటి డిలే వల్ల, సమ్మేషన్ లో ఉన్న డిలే వల్ల ఇది కమ్యూనికేట్ చేయడంలో డిఫరెన్స్ ఉంటుంది. మనం కౌంటింగ్ స్టేషన్ లో ఉన్నప్పుడు బోర్డు మీద ప్రతి రౌండ్ కి రాస్తున్నాడా లేదా, అది మనందరికీ కనిపిస్తుందా లేదా, అది మనందరూ ఒప్పుకున్నావా లేదా, ఒప్పుకోకపోతే ఏ టేబుల్ దగ్గర నుంచి ఏ కౌంటింగ్ ఏజెంట్ అయినా కానీ అబ్జెక్షన్ రైజ్ చేసు కదా. అంత ట్రాన్స్పరెంట్ గా బోర్డు మీద రాస్తున్నారు కదా. ఏదన్నా రౌండ్ లో అబ్నార్మాలిటీని రిపోర్ట్ చేశారా? విషయాల మీద ఆయన ఎజంప్షన్ లో ప్రాబ్లమ్స్ ఉండొచ్చండి. నా గెస్ ఇది. ఒక ఎజంప్షన్ ఏంటంటే, వీళ్ళు 5 గంటల తర్వాత రిగ్ చేశారు, లేదా 10 గంటల తర్వాత రిగ్ చేశారు, లాస్ట్ మినిట్ లో రిగ్ చేశారు, రిగ్ చేసినవన్నీ కూడా ఒక పార్టీకి వేసుకున్నారు అనేది ఒక ఎజంప్షన్ అనుకుంటే, మరి మీ ఏజెంట్స్ కూడా ఉన్నారు కదా. ఇన్ని వేల బూతుల్లో ఉన్న వైఎస్ఆర్సీపీ ఏజెంట్స్ కళ్ళు మూసుకుని అచేతనంగా కూర్చున్నారు అంటే మేబీ వాళ్లే రిగ్ చేసినట్ట, వేరే పార్టీకి వాళ్లే సహాయపడినట్ట. ఏ పార్టీకి? నా అదర్ దాన్ వైఎస్ఆర్సీపీకి మీరు వేసుకోండి అని అక్కడ కూర్చొని అప్పచెప్పారా? అప్పచెప్పినప్పుడు మీరు బ్లేమ్ చేయాల్సింది ఈసీని కాదు, ఈవీఎంని కాదు, మీ ఓన్ పోలింగ్ బూత్ లో ఉన్న ఏజెంట్స్ ని మీరు క్వశ్చన్ చేయాలి. అంటే మీరు కౌంటింగ్ రోజు మాట్లాడుతున్నారండి? కౌంటింగ్ రోజు అంత అమాయకంగా ఏ ఏజెంట్ ఉండరండి. ఒకళ్ళిద్దరు వెళ్ళిపోవచ్చు, అప్సెట్ అయిపోయి ఒకళ్ళిద్దరు వెళ్ళిపోవచ్చు. 1-2 బూతుల్లో కౌంటింగ్ అంటే ఒక నియోజకవర్గంలో కౌంటింగ్ జరుగుతుందంటే 15, 16, 20 టేబుల్స్ ఉంటాయండి. 20 టేబుల్స్ దగ్గర ఉండండి సార్. అంటే మీకు ఆల్రెడీ ఒక ట్రెండ్ సెట్ అయింది కాబట్టి అదే ట్రెండ్ కంటిన్యూ అయ్యి ఉండొచ్చు కదా. రైట్ ప్రభాకర్ గారు, ఐ గాట్ యువర్ పాయింట్. నేను కూడా అదే వర్మ గారికి చెప్పబోతున్నాను. వర్మ గారు, కాబట్టి ఇది ఎలక్షన్ కౌంటింగ్ రోజున జరిగింది అని కాదు పరకాల ప్రభాకర్ గారి అబ్జెక్షన్. పోలింగ్ లోనే జరిగింది అనేది ఆయన అబ్జెక్షన్ అనుకుందాం, ఆయన ఎజంప్షన్ అనుకుందాం. ఆ పోలింగ్ రోజు 5 గంటల వరకు రిపోర్టెడ్ నంబర్ ఎలా ఉంది, 12 గంటలప్పుడు రిపోర్టెడ్ నంబర్ ఎలా ఉంది, ఫైనల్ గా 17C వచ్చేసరికి రిపోర్టెడ్ నంబర్ ఎలా ఉంది అని గనక ఆయన అనుకుంటే అది రిపోర్టింగ్ లో ఉన్నటువంటి డిలేని సూచిస్తే గానీ యాక్చువల్ గా పోలింగ్ బూత్ లో ఏం జరిగింది అనేదాన్ని చెప్పదు. పోలింగ్ బూత్ లో ఏం జరిగింది అంటే, మీరు ఈవీఎం లో మీరు ఒక ఓటు వేసిన తర్వాత దాన్ని రీసెట్ చేయకుండా మళ్ళీ రెండో ఓటు వేయలేరు, మీరు రిగ్గింగ్ చేద్దాం అనుకున్నా కానీ. సో ఇట్ విల్ టేక్ ఫైనైట్ టైం. మనకి వివిప్యాట్స్ ఉంటే, వివిప్యాట్స్ లో ఉన్న టైం స్టాంప్స్ ఉంటే, ఆ టైం స్టాంప్స్ ని నేను అనలైజ్ చేశానని కనుక డాక్టర్ పరకాల ప్రభాకర్ గారు అంటే, దెన్ ఈవీఎంస్ మాల్ ఫంక్షన్ చేసినాయనో, కంట్రోల్ యూనిట్ లేకుండా ఈవీఎంస్ పనిచేసినాయనో, ఈవీఎంస్ ని మనం బ్లేమ్ చేయడానికో, కరెక్ట్ చేసుకోవడానికో, ఒక ప్రాసెస్ ని కరెక్ట్ చేసుకోవడానికో అవకాశం ఉంటుంది. ఆయన దాని దాకా వెళ్ళలేదు. ఆయన జస్ట్ రిపోర్టెడ్ నంబర్స్ ని యావరేజ్ చేసి ఇలా ఎలా జరుగుద్ది అని అంటున్నాడు. కాబట్టి
అలా ఎలా జరిగిందో 17C సంతకాలు పెట్టి తీసుకున్నప్పుడు మీ ఏజెంట్స్ కు తెలుసు అనేది సమాధానం అవుతుంది. అదే అలా అంత స్వీపింగ్ స్టేట్మెంట్ ఏంటి కరెక్ట్ కాదండి. ఇక్కడ పరకాల గారి ముందు ఒక ఛాలెంజ్ ఉంది. ఏంటంటే జూపూడి గారు చెప్పిన 4,500 పైచులకు బూతుల్లో నిజంగా ఇలాంటిది ఏమైనా జరిగి ఉంటే ఒక్క నియోజకవర్గంలో ఒక్క బూత్లో ఏం జరిగిందో విత్ నంబర్స్ గనక ఆయన సుప్రీంకోర్టు దగ్గరికి వెళ్తే, ఇవాళ ఈసీ మాట్లాడుద్ది, సుప్రీంకోర్టు మాట్లాడుద్ది, దేశం అంతా మాట్లాడుద్ది. ఆయన అక్కడికి వెళ్లకుండా, అంటే ఒక్క బూత్ను కూడా ఆయన గౌరవ సుప్రీంకోర్టుకి తీసుకెళ్లకుండా, గౌరవ ఈసీ దగ్గరికి తీసుకెళ్లకుండా, ఈ సోషల్ మీడియాలో ఎంత మాట్లాడినా కానీ అది రాంగ్ ప్రిజంప్షన్ అవుతుంది, కాన్స్పిరిటోరియల్ థియరీ అవుతుంది, కానీ నిజం కాదు కదండి. మీరు వైఎస్ఆర్సీపీ కార్యకర్తల్ని, వైఎస్ఆర్సీపీ బూత్ ఏజెంట్ని ప్రభాకర్ గారు అంత తక్కువ చేసి మాట్లాడటం కూడా నాకు బాధగా అనిపిస్తుంది. వాళ్ళలో ఫైటర్స్ లేరు. 4,500 బూతుల్లో, 4,500 గ్రామాల్లో మిమ్మల్ని బయటకు పంపించేసి ఎలక్షన్ చేసే స్థాయిలో అపోనెంట్స్ ఉన్నారంటే, కూటమి ఉందంటే, అంటే ఓవరాల్ గానే మీకు అసలు ఆ పాటి పరపతి కూడా ఆ ఊర్లో లేదా? ఒక్క మనిషి చాలండి, ఒక్క ఓటున్న ఊర్లో, ఒక్క బూత్ లో ఒక్క ఓటున్నా కానీ వాళ్ళు దే విల్ ఫైట్ టూత్ అండ్ నెయిల్. ఎవరికి భయపడతారు? ఎందుకు భయపడతారు? ఎలక్షన్ లో జరుగుద్ది, లాస్ట్ మినిట్ లో ఒక 20 మందో 30 మందో 40 మందో ఇంకా ఓట్లు రాలేదు. రెండు పార్టీల వాళ్ళు ఆరోపణ ఏంటంటే, చాలా సందర్భాల్లో మన వాళ్ళు మాట్లాడుకునేది, అది సరే ఎటు అవి వేస్ట్ గా పోవడం ఎందుకు లేరా, మనకు నంబర్ అన్నా బాగుంటుంది, మీరు సగం వేసుకోండి మీరు సగం వేసుకుంటామని వేసుకునే ఏర్పాట్లు ఆయా బూతుల్లో జరిగిన సందర్భాలు ఉన్నాయి గతంలో. దానివల్ల ఎవరికి నష్టం లేదు కాబట్టి జస్ట్ టు సాటిస్ఫై దేర్ ఈగో అని చెప్పేసి ఆర్ఓలు కూడా యాక్సెప్ట్ చేస్తారు. బట్ ఇలాంటి గ్రాస్ మిస్హ్యాప్స్ జరిగినాయి అనేది ఇట్స్ ఫండమెంటల్లీ ఎజంప్షన్ లో ప్రాబ్లమే. ఎజంప్షన్ లో ప్రాబ్లం ఉన్న తర్వాత మీ సైంటిఫిక్ అనాలిసిస్ ఎంత కరెక్ట్ అయినా కానీ ప్రాబ్లం గానే ఉంటుంది.